హాయ్ హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా అందరు బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నా వాయిస్ చూసి అయితే పారిపోకండి, ఎందుకంటే కొంచెం జలుబైంది నాకు. అసలు ఈ వీడియో ఎప్పుడో పోస్ట్ చేయాలి, కానీ నాకు టైం కుదరక కొంచెం లేట్ అయిందనమాట. బోనాలకైతే మా ఆడపడుచులు అందరూ వచ్చారు, ఇద్దరు. అలాగే మేమైతే ఏదైనా చిన్నది ఏదైనా చేసుకున్న సెలబ్రేషన్ అందరం ఉంటామండి, అందరం కలిసి. దిల్వాలే దుల్హనియా లే జాయేంగే అనే మాట అనేది అస్సలు రావట్లేదు, ఒకసారి మీరే వినండి. అదన్నమాట స్టోరీ. అస్సలు చెప్పడానికి రావట్లేదు. చాలాసేపు అయితే చాలా నవ్వుకున్నాం అందరము. ఇలా అందరం కలిసి ఉన్నప్పుడు అయితే చాలా హ్యాపీగా ఉంటామండి ఫైనల్లీ ఎలాగో అలా చెప్పేసింది అనమాట. మా బాబు కూడా చెప్పడానికి ట్రై చేశాడు, కానీ వాడికి కూడా సరిగా రావట్లేదు. కొన్ని విషయాలు అయితే ఇలాంటివి అనుకున్నప్పుడు చాలా నవ్వు వస్తుంది కదా. మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం ఆ రోజు అయితే. అలాగే మా కోడలు అయితే గులాబ్ జామ్ చేద్దాం అత్త అని చెప్పేసి తనే తీసుకొచ్చిందనమాట. తనే చేసింది కూడా గులాబ్ జామ్లు. చాలా టైం తీసుకున్నాము. 2కి అలా కూర్చుంటే మాకు గులాబ్ జామ్స్ అయ్యేసరికి 5 అయ్యింది. దిల్వాలే దుల్హనియా లే జాయేంగే అయితే మా అనుష కంప్లీట్ చేసేసింది. ఫైనల్లీ మా మనీష కూడా చెప్పేసింది. అలాగే అందరూ సబ్స్క్రైబ్ అని కూడా చెప్పారండి, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్పారు. మా ఆడపడుచు వాళ్ళు చెప్పింది అయితే నిజంగా చాలా అసలు ఎంత కామెడీగా చెప్పారంటే అక్క వాళ్ళు. అసలు ఒక్కొక్కరం అయితే ఎంతసేపు నవ్వుకున్నామో, అసలు కడుపులు అయితే చెక్కలు అయిపోయినాయి అనమాట. ఫైనల్లీ మా డాడీ కూడా చెప్పిండు సబ్స్క్రైబ్ అని. ఓకే పెద్దక్క సబ్స్క్రైబ్. రమేష్ తాత నాన్న వాడు సబ్స్క్రైబ్ అను సబ్స్క్రైబ్ అను సబ్స్క్రైబ్ అను సబ్స్క్రైబ్ చెప్పు. ఏం చెప్పాలి మరి? సబ్స్క్రైబ్ ఓకే సబ్స్క్రైబ్. ఫైనలీ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగైతే సబ్స్క్రైబ్ అని చెప్పడం కంప్లీట్ చేసేసారు. బాల్స్ కూడా చేయడం కంప్లీట్ అయిపోయాయండి. ఒక 1-2 అవర్స్ అయితే తీసుకున్నాం మేము ఇవి చేసుకుంటూ, కామెడీ మధ్యలో మాట్లాడుకుంటూ. మాకైతే ఇంత టైం పట్టింది. ఇక మా కోడలు అయితే ప్రిపేర్ చేస్తుంది అనమాట. ప్రిపేర్ ఎలా చేస్తుందో చూసేద్దామా. ఆయిల్ పోసుకొని అది కొంచెం హీట్ అయ్యాక అయితే మనం బాల్స్ చేసుకున్నాం కదా గులాబ్ జాములు, అవైతే ఫ్రై చేసేసుకుంటున్నామండి. ఫైనలీ మొత్తం అయితే ఇలా ఫ్రై చేసేసుకొని పక్కకైతే పెట్టేసుకున్నాము. అలాగే పానకం కోసం అయితే వాటర్ పెట్టేసాము హీట్ కోసము. అందులో మేమైతే చక్కెర అలాగే కొద్దిగా ఇలాచీలు అయితే వేసుకుంటున్నాము. ఇలాచీలు వేసి కలుపుకున్నామండి. అలాగే మీరు ఒకటి గమనించారా, మా కోడలకైతే లెఫ్ట్ హ్యాండ్ అండి. టోటల్ లెఫ్ట్ హ్యాండ్ తోటి అయితే మొత్తం కంప్లీట్ చేసేసింది గులాబ్ జాములు. గులాబ్ జాములు అంటే ఇష్టం ఎవరికి ఉండదండి, ప్రతి ఒక్కరికి ఇష్టమే. అందుకే మా కోడలు అయితే అందరు ఉన్నారు కదా అని చెప్పేసి తీసుకొచ్చి చేసేసింది అనమాట. తనే స్వయంగా చేసి మాకు అందరికీ పెట్టింది. నిజంగా చాలా టేస్టీ అయ్యాయండి గులాబ్ జాములు అయితే. టేస్టీ గులాబ్ జాములు రెడీ.